నమస్తే, వెల్కమ్ టు 10 Max. పుష్ప 2 ఫైనల్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న పుష్ప 2 రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ఇన్నాళ్ళు పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా జరిగిన ప్రమోషన్స్ కి నెక్స్ట్ లెవెల్లో టాలీవుడ్ లో జరిగిన ఈవెంట్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ హైప్ వేరే లెవెల్ కి చేరుకుంది. మరి పుష్ప ఈ హైప్ తో ఫస్ట్ డే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయబోతున్నాడు, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడు? పుష్ప 2 మరికొన్ని గంటల్లో థియేటర్లోకి వస్తున్నాడు. థియేటర్లోకి రావడం అంటే అలా ఇలా కాదు, 1000 కోట్ల కలెక్షన్ల టార్గెట్ తో 100 కోట్ల ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసుకుని మరి గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ గా పీక్స్ లో ప్రమోషన్లు చేసిన పుష్ప 2 టీం లేటెస్ట్ గా అన్ని ఈవెంట్స్ గా బాప్ రేంజ్ లో హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ సినిమా మీద హైప్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించింది. పుష్ప 2 సినిమా కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో సినిమా మీద హైప్ కూడా అదే రేంజ్ లో ఉంది. అందుకే ఫస్ట్ డేనే 250 కోట్ల ఓపెనింగ్స్ టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ప్రీ సేల్స్, ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి చూస్తే ఈ ఫీట్ సాధించడం పెద్ద కష్టమేం కాదంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప 2 అంతకు మించిన హైప్ తో ఈ గురువారం థియేటర్లోకి వస్తోంది. అయితే బుధవారం నుంచే ప్రీమియర్లతో సెలెక్టెడ్ ఆడియన్స్ ని అదరకొట్టబోతున్నారు అల్లు అర్జున్. పాన్ ఇండియా రేంజ్ ను దాటి వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న పుష్పరాజ్ ని 500 కోట్ల భారీ బడ్జెట్ తో అదే రేంజ్ గ్రాండియర్ తో తెరకెక్కించారు మైత్రి మూవీస్. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో సుకుమార్ సినిమా మీద ఫుల్ హై ఇచ్చేశారు. దీనికి తోడు మ్యూజికల్ గా సోషల్ మీడియాలో రికార్డులు ఆల్రెడీ పుష్ప 2 పేరు మీద వచ్చేస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన కిసిక్కుతో పాటు ఫీలింగ్స్ పార్ట్ అయితే సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇలా కంటెంట్ తో పాటు సాంగ్స్, సినిమా మీదున్న హైప్ అన్నీ కలిపి డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న పుష్ప 2 కి ఇక ఫైనల్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసింది టీం. ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు పుష్ప 2 చూద్దామా అని గంటలు లెక్క పెట్టుకుంటున్నారు. చరణ్, ఎన్టీఆర్ కలిసి మల్టీ స్టారర్ చేశారు. ప్రభాస్ సినిమాలో విజయ్ దేవరకొండ క్యామియో చేశారు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ అసలు ఎవరు అనని క్రేజీ కాంబినేషన్ తో సినిమా రాబోతోందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ స్టార్ హీరో క్యామియో చేస్తున్నారంటూ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ రూమర్ రన్ అవుతోంది. ఇంతకీ అందులో నిజమెంత? మల్టీ స్టారర్లు, క్యామియోలు ఇప్పుడు టాలీవుడ్ లో కామన్ అయిపోయాయి. కానీ టాలీవుడ్ లో సరికొత్తగా తెర మీదకి వచ్చిన కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడంటూ టాక్ బాగా వైరల్ అవుతోంది. ఈ క్రేజీ యాక్షన్ మూవీలో ప్రభాస్ స్పెషల్ క్యామియో చేస్తున్నాడంటూ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ రూమర్ రన్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడా లేదా అన్నది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే ఇది మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఓజీ గ్యాంగ్స్టర్ డ్రామా. ఈ సినిమాకి ప్రభాస్ చేసిన సాహో సినిమాకి డైరెక్టర్ సుజితే. సాహో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమానే కాబట్టి ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఓజీలో క్యామియో చేసే ఛాన్స్ లేకపోలేదన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఒకరి సినిమాల్ని ఒకరు ప్రమోట్ చేసుకుంటున్నారు, సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చినా లేక అందరూ అనుకుంటున్నట్టు ఓజీలో ప్రభాస్ క్యామియో చేసినా ఇండస్ట్రీలో అదొక మెమరబుల్ ఇన్సిడెంట్ గా మిగిలిపోతుందన్న టాక్ నడుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే 5 సినిమాలతో బిజీగా ఉంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే తను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 70% కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసిన ఓజీ పవన్ కళ్యాణ్ తో బ్యాలెన్స్ షూట్ కోసం వెయిట్ చేస్తోంది. రిలీజ్ డేట్స్ రీచ్ అవుతున్న హీరోలు చకచక సినిమాలు చేసేస్తున్నారు. ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వని వాళ్ళు కూడా అంతే స్పీడ్ లో సినిమా షూటింగ్ చేస్తున్నారు. మరి ఏ సినిమా ఎక్కడ షూట్ చేస్తున్నారో, ఏ హీరోలు ఏ సినిమాతో బిజీగా ఉన్నారో డీటెయిల్ గా చూద్దాం. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరూ షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంబర చిత్రం షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతుంది. సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈ సినిమా డిలే అయి సమ్మర్ కి షిఫ్ట్ అయింది. అయినా సరే రిలాక్స్ అవ్వకుండా త్వరగా షూటింగ్ చేసేస్తోంది టీం. చేతిలో ఎన్ని సినిమాలున్నాయి అన్నది చూసుకోకుండా వరుసగా షూటింగ్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతూ ఉంటే, మరోవైపు ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ పీపుల్స్ మీడియా స్టూడియోలో
కంటిన్యూ అవుతోంది. సంక్రాంతికి ఎన్ని సినిమాలున్నా బాలయ్య సినిమా బరిలో ఉంటే ఆ ఊపే వేరు. అందుకే భారీ సినిమాగా బాలకృష్ణ బాబీ డైరెక్షన్ లో వస్తున్న డాకు మహారాజు సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా చౌటుప్పల్లో షూటింగ్ చేస్తోంది. నాగార్జున, ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కుతున్న కుబేర మూవీ షూటింగ్ నానక్రామ్గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ఇవ్వని ఈ సినిమా షూటింగ్ మాత్రం సూపర్ ఫాస్ట్ గా కంటిన్యూస్ గా చేస్తోంది. రవితేజ, భాను బొగ్గవరపు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది. మరోవైపు అంతే సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న నాని హిట్ 3 మూవీ షూటింగ్ ని అరుణాచల్ ప్రదేశ్ లో చేస్తున్నారు. నిఖిల్, భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా స్వయంపు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. మరో హ్యాపెనింగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, కోనా నీరజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ పూణేలో కంటిన్యూ అవుతోంది. సౌత్ టు నార్త్ ప్రస్తుతం కియారా అద్వానీ పేరు హాట్ టాపిక్ అవుతోంది. ఎక్కడ చూసినా కియారా సినిమాలు, ఎక్కడ చూసినా కియారా అద్వానీ న్యూస్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. నార్త్ టు సౌత్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అయిన కియారా వరుసగా సౌత్ సినిమాలు, అదే స్పీడ్ లో బాలీవుడ్ సినిమాలు చేస్తూ కెరీర్ ని ఫుల్ జోష్ లో కంటిన్యూ చేస్తోంది. ఈ లెక్కన నెక్స్ట్ టాప్ హీరోయిన్ కియారానేనా? కియారా అద్వానీ ప్రస్తుతం సెలబ్రిటీ హాట్ టాపిక్. అటు బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఎక్కడ చూసినా, ఏ ఇండస్ట్రీలో చూసినా కియారా గురించే మాట్లాడుకుంటున్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ నార్త్ టు సౌత్ ఫుల్ బిజీగా ఉంది కియారా. ఆల్రెడీ తెలుగులో మోస్ట్ అవైటింగ్ మూవీ గేమ్ చేంజర్ ప్రమోషన్ల పనుల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ హీరోయిన్. రామ్ చరణ్, కియారా కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా అవ్వడం, ఇది పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవడంతో ఈ సినిమాతో సౌత్ తో పాటు నార్త్ లో కూడా మరింత మైలేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది కియారా. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన నానా హైరానా సాంగ్ కియారా వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ గా హైలైట్ అవుతోంది. తెలుగులో ఆల్రెడీ బిజీగా ఉన్న కియారా మరోవైపు కన్నడలో కూడా తన క్రేజ్ చూపించబోతోంది. గీతూ మోహన్ డైరెక్షన్ లో డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ టాక్సిక్ లో యష్ కి జంటగా కియారా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మేకింగ్ గురించి నెక్స్ట్ లెవెల్లో చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో. యష్ లాంటి సాలిడ్ యాక్షన్ హీరోకి జంటగా కియారా కన్నడలో ఎంట్రీ ఇస్తూ ఉండడంతో అక్కడ కూడా హాట్ ఫేవరెట్ అయిపోతోంది. సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న కియారా బాలీవుడ్ లో కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇప్పటికే ద మోస్ట్ క్రేజియస్ట్ యాక్షన్ ఫ్రాంచైజ్ వార్ కి సీక్వెల్ గా వస్తున్న వార్ 2 లో పవర్ఫుల్ హీరోయిన్ గా చేస్తోంది కియారా. భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో హృతిక్ రోషన్ నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా కియారా నటిస్తోందంటూ న్యూస్. ఈ సినిమాలన్నీ ఒకెత్తైతే అసలు బాలీవుడ్ ఐకానిక్ మూవీ డాన్ కి సీక్వెల్ గా రాబోతున్న డాన్ 3 లో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ దక్కించుకుంది కియారా. యాటిట్యూడ్ వైజ్ గా డాన్ ని మ్యాచ్ చేసే హీరోయిన్ కియారా కావడంతో ఫ్యాన్స్ ఈ పేరు కోసం వెయిట్ చేస్తున్నారు. గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్ తో అంతకు మించిన యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కబోతోన్న డాన్ 3 త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది. ఇలా తెలుగు, కన్నడ, హిందీలో స్టార్ హీరోలతో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిపోయింది కియారా. షూటింగ్ లో జాయిన్ అయిన పవన్ కళ్యాణ్, ప్రోమోతో అదరకొడుతున్న శ్రీలీల, నవీన్, ఫుల్ సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతున్న వెంకటేష్, కొత్త రిలీజ్ డేట్ ఇచ్చిన సిద్ధార్థ్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ షూట్ లో జాయిన్ అయ్యారు. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు లాస్ట్ షెడ్యూల్ కి సంబంధించి షూట్ లో ఈ సోమవారం సాయంత్రం జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఆహాలో అదరగొడుతున్న అన్స్టాపబుల్ సీజన్ 4 లో లేటెస్ట్ ఎపిసోడ్ శ్రీలీల, నవీన్ పొలిశెట్టికి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సంక్రాంతికి వస్తున్నాం నుంచి ఫస్ట్ సాంగ్ మంగళవారం రిలీజ్ అవుతోంది. సిద్ధార్థ్, ఆశికా రంగనాథ్ జంటగా తెరకెక్కుతున్న డిఫరెంట్ లవ్ స్టోరీ మిస్ యూ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఉపేంద్ర లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న యుఐ సినిమా నుంచి వార్నర్ వీడియో రిలీజ్ చేసింది టీం. ఇదే వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.